నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. భారత్ ఎదుగుదలను అడ్డుకునేందుకు కుట్ర. భాగవత్ 100% నిజం. ఇది అభివృద్ధి చెందిన దేశంగా మారిపోతున్నది కొద్ది రోజుల్లో. అయినా మన దేశాన్ని చూస్తే భరించలేనటువంటి స్థితిలో ప్రపంచ దేశాలు ఉన్నాయి. ఏమో చేయాలి, ఎన్ని అడ్డంకులు వచ్చినా, ముస్లిం పరిపాలన వాళ్ళు వచ్చినా కూడా దేశ సంస్కృతి సాంప్రదాయాలు ఎక్కడ మరుగ్గాలే. బ్రిటిష్ వాడు వచ్చి వ్యాపారం కోసం వచ్చి దేశాన్ని ఆక్రమించుకున్నా ఎన్నడూ కూడా బానిసలుగా లేము. అటువంటి గొప్ప దేశం మనది. అయినా మన అభివృద్ధిని చూసి ఓర్వలేకపోతున్నారు ప్రపంచంలో. దేశ ఎదుగుదలను అడ్డుకునేందుకు తప్పుడు కథనాలు సృష్టించి ప్రచారం చేసే ప్రయత్నాలు భారత్తో పాటు విదేశాల్లోనూ జరుగుతున్నాయని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ అన్నారు. మహారాణా ప్రతాప్ జయంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈరోజు భారత్ అభివృద్ధి చెందకుండా చూడాలని కొందరు ప్రయత్నిస్తున్నారు. అది ముమ్మాటికి ఏ ప్రపంచమంతా ఒకటైనా దేశ అభివృద్ధి ఎన్నడూ ఆగదు. ఈరోజు భారత్ అభివృద్ధి చెందకుండా చూడాలని ప్రయత్నిస్తున్నారు, తప్పుడు కథనాలు సృష్టిస్తున్నారు, అసత్య నివేదికలను ప్రచారం చేస్తున్నారు, ప్రజలను తప్పుదారి పట్టించేందుకు అనేక వ్యూహాలు అమలు చేస్తున్నారు. భారత్ ఎదుగుదల కేవలం దేశానికే కాదు, ప్రపంచానికి అవసరము. మన దేశ చరిత్ర బానిస చరిత్ర కాదు. బానిసత్వాన్ని మనపై రుద్దాలనుకున్న వారిపై చేసిన పోరాట చరిత్ర. స్వాతంత్ర్య సమరం ఎక్కడైనా బానిసలుగా ఉన్నామా మనం? వీరోచితమైన పోరాటం చేసిన ఊరు వాడలో పోరాటాలు ప్రారంభమైనాయి. చివరికి బ్రిటిష్ సుభాష్ చంద్రబోస్ తయారు చేసిన ఆర్మీని చూసి తోక ముడుచుకొని అవతల పడ్డాడు. ఎక్కడ కబలిస్తారో బ్రిటిష్ వాళ్ళను, బ్రిటిష్ ఆర్మీని అని భయంలో పడిపోయి వెళ్ళిపోయారు. అంటే ప్రతి గ్రామం నుండి వచ్చినటువంటి పోరాటం సుభాష్ చంద్రబోస్ ఆర్మీ స్థాపించిన తర్వాత పరారైపోయారు. ఎన్నడూ కూడా బానిసలం కాము, భవిష్యత్తులో కాము. ఎన్ని కష్టాలు వచ్చినా భారత్ ధర్మాన్ని సంస్కృతిని వీడలేదు. మహారాణా ప్రతాప్ పోరాటం ధర్మం, సంస్కృతి, స్వాభిమానాన్ని కాపాడుకునేందుకు సాగింది. ఆయన మాతృభూమి స్వేచ్ఛ కోసం యుద్ధం చేశారు. ఆయన జీవితంపై లోతైన అధ్యయనం అవసరం. వారి స్ఫూర్తితో మనం దృఢంగా ఎదగాలి. వైవిధ్యం ఉన్నా ఏకత్వంగానే ఉండొచ్చు. పరస్పర గౌరవం, సామరస్యం ముఖ్యమని భగవత్ పేర్కొన్నారు. 100% వాస్తవమైనటువంటి మాట, అనుభవం నుంచి వచ్చినటువంటి మాట ఇది. ఎప్పుడు కూడా భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కనుమరుగలలు, అసలు కనుమరుగు కాలేదు. ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని వ్యాధులు, ప్రపంచ వ్యాధులు, కరోనా లాంటి, ప్లేగు అవన్నీ వచ్చినా కూడా అన్నిటికీ మందు కనిపెట్టినటువంటి దేశం మన భారతదేశం. మన సనాతన ధర్మం, మన సంస్కృతి సాంప్రదాయాలు, మన ఆయుర్వేదం ప్రపంచానికి దిక్సూచి. కానీ మన ఎదుగుదలను చూసి భరించలేనటువంటి కొంతమంది దుర్మార్గపు దేశాలు, అందులో పాకిస్తాన్ ప్రథమం. ఆ పాకిస్తాను ఏదో నివేదికలు, ఏదో దిక్కుమాల నివేదికలు, పనికిరాని నివేదికలు మన దేశం మీద రుద్దడానికి ప్రపంచవ్యాప్తంగా వాడు ఏదో ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఏమీ చేయలేరు. ఏమాత్రం కూడా మా చిన్నపిల్లలు, మా పిల్లల తల వెంట్రుక కూడా వాడు ఏం తీసేయలేడు. వాడు సాధ్యం కాదు, ఎవరికి సాధ్యం కాదు. ఇప్పుడు ట్రంప్, రష్యా వీళ్ళందరూ ఒకటైనా భారతదేశాన్ని ఏమన్నా చేద్దామనుకున్నా ఏమీ చేయలేరు. మాలో ఐక్యమత్యం ఉంది. మేము భిన్నత్వంలో ఏకత్వం చూసుకునేటువంటి వాళ్ళం. మమ్మల్ని దూషించేవాడు, మా సంస్కృతి సాంప్రదాయాలను దూషించేవాడు మాకు అవసరం లేదు. కానీ మా సనాతన ధర్మాన్ని, మా సంస్కృతిని, మా దేవాలయాలను, మా వేదాలను గౌరవించేవాడిని మేము హత్తుకు, ఎవడైనా సరే, ఏ దేశమైనా సరే మేము దగ్గర తీసుకుంటాం. వ్యతిరేకించేవాడు ఎప్పుడు మాకు శత్రువేవాడు. అలాంటి మా దేశాన్ని ఎవ్వడు ఏమి చెయ్యజాలరు. ప్రేక్షకులు ఏమంటారు? సనాతన ధర్మం ప్రౌఢవిల్లినటువంటి ఈ దేశం. బ్రిటిష్ వాడు వచ్చినా, అంతకుముందు ముస్లిం రాజులు వచ్చినా బానిసలుగా లేవు మనం. మనకు తెలుసు. మన పిల్లలకు కూడా నేర్పాలి. ఎక్కడ బానిసత్వం అనేది మన దగ్గర లేదు. ఎదిరీడి పోరాడినాం వాళ్ళ మీద. మరి భగవత్ అన్నట్టుగా మనం బానిసలం కాము, పోరాట యోధులం. మన సనాతన ధర్మం, మన ఆచారాలు, మన సంస్కృతిని మనం కాపాడుకుంటూ ప్రపంచానికి తెలియజేస్తున్నాం. అటువంటి ఈ భారతదేశం మీద కొంతమంది కుట్రలు పన్నుతున్నారు. కుట్రలు ఏమి పని చేయవని భగవత్ అన్నదానికి మీరేమంటారు? దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి.
సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.